ఇక అదృష్టం ఐశ్వర్యం. ఇవాళ హస్తా నక్షత్రం వాళ్ళు ఆషాఢ మాసంలో శివాలయంలోనైనా సరే, అంటే మీకు దగ్గరలో ఉన్న ఏ శివాలయంలోనైనా సరే 33 ప్రదక్షిణాలు చేయాలి. ఈ 33 ప్రదక్షిణాలు చేసిన తర్వాత ఆ శివాలయంలో కూర్చొని, అంటే ఆలయం లోపల, ఆలయ ప్రాంగణం లోపల కూర్చొని విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాన్ని చదవాలి. ఇక్కడ ఈ పరిహారం ఎంతో పనిచేస్తుంది. హస్తా నక్షత్రం కన్యారాశి వాళ్లకు శివాలయానికి వెళ్ళడం, 33 ప్రదక్షిణాలు చేయటం, విష్ణుమూర్తి యొక్క అష్టోత్తరాన్ని చదవడం, ఇవన్నీ కూడా ఆషాఢ మాసంలో ఏదో ఒక రోజు చేయొచ్చు. అంటే ఈ నెల 24వ తారీఖు లోపు ఎప్పుడైనా చేయొచ్చు. చేస్తే వాటి వల్ల ఏమిటండి ఉపయోగం అంటే, ఈ మాస ప్రాయశ్చిత్తాలు చేసుకోవడం ద్వారా అసలు గ్రహదోషం అన్నది జాతకంలో ఉంటే పోతుంది. మీరు హస్తా నక్షత్రం వాళ్ళైతే ఈ పరిహారం చేయండి. వెంకటేశ్వర స్వామి అంటే విష్ణుమూర్తి యొక్క విష్ణువు అష్టోత్తరము లేదా వెంకటేశ్వర అష్టోత్తరాన్ని శివాలయంలో చదవాలి. 33 ప్రదక్షిణాలు చేయాలి. ఈ చిన్న పరిహారం మీ చేతిలో ఉంటుంది. మీరు చేసుకుంటే తప్పకుండా సంపూర్ణ నక్షత్ర దోషం అనేది పోతుంది.